ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులైన రాధాకృష్ణ స్వామీజీ గారి కోసం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ రాధాకృష్ణ స్వామీజీ 1906 ఏప్రిల్ 15 తమిళనాడులోని తిరుచి జిల్లాలోని పొయ్యమణి గ్రామంలో జన్మించారు. ఆయన శ్రీ పొద్దుకోడి డి వెంకటరమణ అయ్యర్ మరియు శ్రీమతి లక్ష్మీ అమ్మళ్ దంపతుల 5వ సంతానం. చిన్నతనంలోనే రాధాకృష్ణన్ మతపరమైన మరియు ఆధ్యాత్మికమైన వాతావరణంలో పెరిగారు. ఆయన ఎల్లప్పుడూ ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించేవారు. ఎప్పుడు ఆధ్యాత్మికమైన పుస్తకాలను చదువుతూ ఉండేవారు. ఆయన ఋషులను, సాధువులను కలవడం ప్రారంభించారు మరియు సుదూరాన దేవాలయాలను సందర్శించారు. ఆయన మతపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాలపై పుస్తకాలు మరియు రాఘవేంద్ర స్వామి, సదాశివ బ్రహ్మేంద్ర వంటి సాధువుల గురించి చరిత్రాత్మకమైన పుస్తకాలను చదవడం ఇష్టపడుతూ ఉండేవారు. నిత్యం మంచి పుస్తకాలను చదువుతూ ఉండేవారు రాధాకృష్ణ స్వామీజీ. అంతేకాకుండా చైతన్య మహాప్రభు, రమణ మహర్షి మరియు ఎంతోమంది మహాత్ములను కలిశారు. కంచి కామకోటి పీఠం యొక్క జగద్గురువు శంకరాచార్యులను సందర్శించే అవకాశం రాధాకృష్ణ స్వామీజీకి లభించింది మరియు స్వామీజీని చాలాసార్లు కలిశారు. ఆయనకు పాఠశాల చదువులపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. వాటిని ఆపివేశారు. ఆయన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించడంలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. రాధాకృష్ణ స్వామీజీ సంపన్న కుటుంబానికి చెందినవారు కాబట్టి తన జీవనోపాధి కోసం, ఉద్యోగం కోసం వెతుక్కొని సంపాదించవలసిన అవసరం ఆయనకి లేదు. కంచి ఆచార్య రాధాకృష్ణన్ వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావాన్ని చూపారు. రాధాకృష్ణ స్వామీజీ సోదరులలో ఒకరు పూనాలో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అక్కడ ఉండి మతపరమైన ప్రదేశాలను సందర్శించారు. ఆయన తన ఆధ్యాత్మిక సాధన కోసం అనేక మంది ఋషులతో తన సంబంధాలను కొనసాగించారు. పూనా మరియు బొంబాయి చుట్టూ ఉన్న కొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించేటప్పుడు ఆయన ఆధ్యాత్మిక సాధనకు అనువైన కొన్ని గుహలను చూశారు మరియు ఒక గుహలో ఉండి 48 రోజుల పాటు తపస్సును కూడా చేశారు. ఆ కాలంలో ఆయనకు దత్తాత్రేయుని దర్శనం చేసుకునే భాగ్యం లభించింది. తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి, మానవాళికి సహాయం చేయడానికి ప్రపంచంలోనే ఉండాలని దత్తాత్రేయ ప్రభువు ఆదేశించారు. రాధాకృష్ణన్ 1921లో ఊటీకి వచ్చి 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 21 సంవత్సరాల వయసులో తన కుటుంబ సభ్యులు అతనిపై ఒత్తిడి చేయడం వలన వివాహం చేసుకోవలసి వచ్చింది. అయినప్పటికీ అతను వివాహం గురించి అంతగా ఆలోచించలేదు. అయితే అతని కుటుంబం ఒత్తిడికి లొంగి తన తల్లి వైపు అయిన బంధువు పార్వతి అనే ఆమెను వివాహం చేసుకున్నారు రాధాకృష్ణ స్వామి. తర్వాత అతను ఊటీలోనే రేస్ క్లబ్లో పార్ట్ టైం ఉద్యోగిగా స్టీవార్డ్గా పనిచేసేవారు. రేస్ క్లబ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అతను తగిన దుస్తులు ధరించవలసి వచ్చేది మరియు ఆ పదవికి అనుగుణంగా స్మార్ట్గా కనిపించాల్సి వచ్చేది. అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు అతను స్టైల్గా దుస్తులు ధరించి యువకుడుగా కనిపించేవారు. ఆ రోజుల్లో అతడు సీనియర్ ఆఫీసర్లతో మరియు సమాజంలో ఇతర ఉన్నత అధికారులతో కలిసి తిరిగేవారు మరియు దీని ఫలితంగా అతనికి చాలామంది ముఖ్యమైన స్నేహితులు అయ్యారు. రాధాకృష్ణ స్వామీజీ తన అన్నయ్యతోనే ఉండేవారు. ఆ ఇద్దరు సోదరులు చాలాసేపు గంటల తరబడి ఆధ్యాత్మికమైన విషయాలపై చర్చలు చేసుకుంటూ ఉండేవారు. ఆయన తన కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులతో కలిసి నిర్మించిన శివాలయంలో ప్రతిరోజు కొంత సమయం గడిపేవారు. ఆ శివాలయం దగ్గర అప్పుడప్పుడు భజన జరుగుతూ ఉండేది. ఆ సమయంలో రాధాకృష్ణ ఆండాల్ పాత్రలను పోషించి ఆనంద పారవశ్యంతో నృత్యం చేసేవారు రాధాకృష్ణ స్వామీజీ. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. త్యాగరాజ, పురంధరదాస కీర్తనలు పాడేవారు. ఆయనకు జ్యోతిష్యం కూడా చాలా ఇష్టం. 1927లో ఊటీలోని
బేట్కు చెందిన నారాయణ మహారాజు ద్వారా ఆయనకు దత్తమంత్ర దీక్ష లభించింది. చెన్నైలోని అడయార్లోని దివ్యజ్ఞాన సమాజాన్ని తరచుగా సందర్శించేవారు. ఆయన అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవారు మరియు జీవితంలో దాదాపుగా ఆయనకు నిత్యం సహచారుడై మంత్ర మహోదరి అనే సంస్కృత పుస్తకాన్ని క్రమం తప్పకుండా చదివేవారు. 1936-42 మధ్యకాలంలో ఆయన జీవితంలో తీవ్రమైన మానసిక సంక్షోభం నెలకొంది. తిరుచి నుండి మద్రాసుకు వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. రైలు చిదంబరం నుండి కొలేరూస్ నదిని దాటుతూ ఉండగా ఆ నదిలోకి దూకడానికి ఆయన తలుపు తెరిచారు. కానీ వెంటనే ఎవరో తనను వెనక్కి లాగుతున్నట్లు అతనికి అనిపించింది. ఆయన వెనక్కి తిరిగి చూసిన వెంటనే తలపాగా ధరించి ఒక వృద్ధుడు కనిపించారు. జీవితంలో తాను చేయవలసిన పని చాలా ఉందని, అలా చేయవద్దని అడుగుతున్నట్లుగా చూశాడు ఆ వ్యక్తి. తర్వాత తనను వెనక్కి లాగి ఆ వ్యక్తి మాయమైనట్టు, అక్కడ ఎవరూ లేనట్టుగా గ్రహించారు. 1942లో అతను ఊహించని పరిస్థితుల్లో శ్రీ బివి నరసింహస్వామీజీని కలిశారు మరియు ఆ సమయంలో అతని గురువు అన్వేషణ ముగిసింది. అతను బాబా యొక్క దృఢమైన భక్తుడు అయ్యారు మరియు తనను రైల్లో వెనక్కి లాగి రక్షించినది బాబాయే అని గ్రహించి బాబాకు అంకితమైన భక్తుడిగా మారారు శ్రీ రాధాకృష్ణ స్వామీజీ. అంతేకాకుండా శ్రీ నరసింహస్వామీజీకి ఆధ్యాత్మిక వారసుడుగా కూడా అయ్యారు. మద్రాసులో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అఖిల భారత సాయి సమాజం ఖాతాలను పర్యవేక్షించేవారు మరియు శ్రీ నరసింహస్వామీజీకి అనేక విధాలుగా సహాయం చేసేవారు. రాధాకృష్ణ స్వామీజీ ఎప్పుడూ తనను తాను ఉన్నతంగా చూపించుకోని వ్యక్తి, ఎల్లప్పుడూ తక్కువ ప్రొఫైల్తో ఉండేవారు. ఆయన ప్రచారం మరియు ఆడంబరానికి చాలా దూరంగా ఉండేవారు. తన గురించి మాట్లాడుకోవడంలో కూడా ఆయనకు ఆసక్తి లేదు మరియు ఆయన ఎప్పుడు ఎటువంటి ఫోటోకు పోజు ఇచ్చేవారు కాదు. రాధాకృష్ణ స్వామీజీ సాయిబాబా గురించి ప్రచారం కోసం కొన్ని ఉత్తర భారత కేంద్రాలను సందర్శించారు. అఖిల భారత సాయి సమాజాన్ని ఒక శక్తివంతమైన సంస్థగా మార్చడంలో శ్రీ నరసింహస్వామీజీకి సహాయం చేశారు రాధాకృష్ణ స్వామీజీ. శ్రీ నరసింహస్వామీజీ చెప్పినది అతనికి ఒక చట్టం. రాధాకృష్ణన్ మద్రాసులోని అఖిల భారత సాయి సమాజానికి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1952లో శ్రీ నరసింహస్వామీజీ కర్ణాటక రాష్ట్రంలో సాయి ప్రచార పని కోసం రాధాకృష్ణన్ను బెంగుళూరుకు పంపించారు. రాధాకృష్ణన్ 1952లో బెంగుళూరుకు చేరుకున్నప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో సాయి భక్తులు ఎక్కువగా ఉన్నారని గుర్తించి మొదట కంటోన్మెంట్లో తన చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఎన్ఆర్ కాలనీ ప్రాంతానికి వెళ్ళి బస్ స్టాప్ సమీపంలో ఒక చిన్న ఇంట్లో మేడ మీద గదిలో బస చేయడం ప్రారంభించారు. తర్వాత ఈ గది సాయి ఆధ్యాత్మికమైన కేంద్రానికి నిలయంగా మారింది. కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించబడే వరకు రాధాకృష్ణన్ దాదాపు 7 సంవత్సరాలు అదే వసతి గృహంలో నివసించారు. ఆయన అరుదుగా బెంగళూరుకి వెళ్లే సమయంలో తన గురువును కలుస్తూ ఉండేవారు. 1953లో శ్రీ నరసింహస్వామీజీ ఆయనకు సాయి పాదానంద అనే బిరుదును ప్రదానం చేశారు. రాధాకృష్ణన్ స్వామీజీ అయ్యారు. బాబా పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తికి, తన గురువు పట్ల ఆయనకున్న నిజాయితీ విధేయతకు గురువు ఇచ్చిన గుర్తింపు అది. 1954 ఏప్రిల్లో రాధాకృష్ణన్ స్వామీజీ బసవంగుడిలోని సౌత్ ఎండ్ రోడ్లో సాయి భజన గ్రూప్ శ్రీరామనవమి వేడుకలను ప్రారంభించారు మరియు ఇది సాయి ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభ స్థానం. ఆయన ఆహారం విషయానికొస్తే భక్తులు వంటి వ్యక్తులు ఆయనకు భోజనం పెట్టేవారు. ఆయన చాలా రోజుల వరకు ఆహారం లేకుండా కూడా ఉండిపోయేవారు. సాయి ప్రచార పని కోసం ఆయన ప్రతి శనివారం తుంకూరుకు వెళ్ళేవారు. బాబా ప్రేరణతో మైసూర్ ప్రభుత్వంలో రిటైర్ అధికారిగా పనిచేసిన శ్రీ దోముర్ల కృష్ణమూర్తి బెంగుళూరులోని
త్యాగరాజ నగర్లో సాయిబాబా బోధనలు మరియు లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి ఒక భవనం నిర్మించడానికి 1000 చదరపు గజాల స్థలాన్ని అందించారు రాధాకృష్ణ స్వామీజీకి. 1961లో శ్రీ విఎస్ శాస్త్రి ట్రస్ట్లో ఉన్న స్థలాన్ని గురు పౌర్ణమి శుభదినం నాడు కేంద్రానికి బహుమతిగా ఇచ్చారు. బాబా కృపతో గుజరాతీ వ్యాపారవేత్త శ్రీ భాయ్ పటేల్ అనే వ్యక్తి రాధాకృష్ణ స్వామీజీని కలిసి భవన నిర్మాణం కోసం ఆర్థికంగా సహాయం చేశారు. రాధాకృష్ణ స్వామీజీ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో సాయి ఆధ్యాత్మిక కేంద్రం కార్యకలాపాలకు ఆకర్షితుడై శ్రీ శాస్త్రి కూడా కొంత నిధులను సేకరించి ఇచ్చారు. అప్పుడు రాధాకృష్ణ స్వామీజీ 2 గదులతో కూడిన ప్రార్థనా మందిరానికి పునాది వేశారు. ఆ స్థలంలో భవనం నిర్మించడానికి నిధులు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సాయి భక్తుల నుండి స్వచ్ఛందంగా వచ్చాయి. 1965లో ఈ భవనాన్ని రాధాకృష్ణ స్వామీజీ అధికారికంగా ప్రారంభించారు. 1967లో ఏప్రిల్ 27వ తారీఖున శ్రీ ఎస్ దోరై స్వామి విరాళంగా ఇచ్చిన శ్రీ సాయిబాబా యొక్క అద్భుతమైన నిలువెత్తు రంగుల చిత్రపటాన్ని శ్రీమతి సరస్వతీబాయి గిరి ప్రధాన హాల్లో ఆవిష్కరించారు. అప్పటి కర్ణాటక రాష్ట్ర గవర్నర్ హెచ్ఈవివి గిరి సమక్షంలో శ్రీ సాయి ఆధ్యాత్మిక కేంద్రం 1979లో మైసూర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయబడింది. 1978లో శ్రీ సాయిబాబా 60వ మహాసమాధి వార్షికోత్సవం నాడు శ్రీ సాయిబాబా జీవితకాల పాలరాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నరసింహస్వామీజీ 1956 సంవత్సరంలో మహాసమాధి చెందారు మరియు ఆ పౌర్ణమి రోజున అదే లక్ష్యాన్ని మరింత శక్తితో కొనసాగించడానికి తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ రాధాకృష్ణ స్వామీజీకి బదిలీ చేశారు. 1970 నుండి రాధాకృష్ణ స్వామీజీ మద్రాసులోని అఖిల భారత సాయి సమాజాన్ని మరియు బెంగుళూరులో ఉన్న త్యాగరాజనగర్ మందిరాన్ని అధ్యక్షుడుగా బాధ్యతలను చేపట్టారు. అంతేకాకుండా ఇంకా విస్తృతంగా బాబా గారి కోసం ప్రచారం చేయడానికి అహోరాత్రులు ఎంతో శ్రమించారు. గురు పౌర్ణమి, మహాసమాధి దినం మరియు ఇతర ముఖ్యమైన పండుగ రోజుల్లో 2 మందిరాల్లో ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు రాధాకృష్ణ స్వామీజీ. మద్రాసులోని అఖిల భారత సాయి సమాజ్ అధ్యక్షుడిగా మరియు మద్రాస్ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర అనేక బాబా దేవాలయాలను తెరవడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. 1978లో పూనాలోని ఆయన నాయకత్వంలో అఖిల భారత సాయి భక్తుల సమావేశం విజయవంతంగా ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ నరసింహస్వామీజీ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా అఖిల భారత సాయి సమాజం ప్రాంగణంలో శ్రీ హెచ్ నరసింహస్వామీజీ కుటీర నిర్మాణానికి రాధాకృష్ణ స్వామీజీ కీలకమైన పాత్ర పోషించారు. నామజపం మరియు విష్ణు సహస్రనామ పారాయణం అన్నిటినీ జరిపించేవారు రాధాకృష్ణ స్వామీజీ. ప్రతిరోజు మనం నామజపం చేయడం వలన మన సమస్యలన్నిటినీ పరిష్కరించబడతాయని ప్రచారం చేస్తూ ఉండేవారు. భగవద్గీత నుండి రోజుకొక అధ్యాయం చదివే అలవాటును పెంపొందించుకోవాలని స్వామీజీ భక్తులకు సలహా ఇచ్చేవారు. ఆయన ఒక గొప్ప రచయిత కూడా. 1936లో బాబా అంకిత భక్తులను సంప్రదించడం ద్వారా బాబా గురించి అద్భుతమైన సేవ చేసిన శ్రీ నరసింహస్వామీజీ జీవితంపై ఆయన ఒక పుస్తకాన్ని కూడా రచించారు. రాధాకృష్ణ స్వామీజీ భక్తులందరినీ కలవడం ద్వారా బాబాతో వారి అనుభవాలన్నిటినీ సేకరించి బాబా గురించి అనేక పుస్తకాలను ప్రచురించారు మరియు దేశవ్యాప్తంగా అనేక మందికి బాబా జీవితం, లక్ష్యం మరియు అద్భుతాలతో పరిచయం కల్పించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. బాబాపై వ్రాయబడిన మరాఠీలో అసలు పుస్తకాలను స్వయంగా చదవడం ద్వారా బాబా గురించి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడానికి శ్రీ నరసింహస్వామీజీ మరాఠీ నేర్చుకునే స్థాయికి చేరుకున్నారు. రాధాకృష్ణ స్వామీజీ పూర్తి మరియు చురుకైన జీవితాన్ని గడిపారు. ఆయన నిరంతరం ప్రయాణిస్తూ బాబా లక్ష్యం గురించి ప్రచారం చేస్తూ ఉండేవారు. బాబాతో నిరంతర సహవాసంతోనే ఉండేవారు మరియు
ఆయన చర్యలు బాబా ప్రేరణకు అనుగుణంగా ఉండేవి. షిరిడీకి ఆయన చేసిన ఒక సందర్శనలో సామాన్య ప్రజల సంక్షేమం కోసం తన లక్ష్యంలో మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి మరికొన్ని సంవత్సరాలు జీవించమని బాబా ఆయనను కోరారు. బెంగళూరులోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతిరోజు గీతాపారాయణ చేసి సంఘాన్ని కూడా స్వామీజీ నిర్వహించేవారు. గీతలోని శ్లోకాలను పఠించడం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. భక్తుల ప్రయోజనం కోసం వాటిని అనువదించేవారు. రామ మంత్రం మరియు దాని శక్తి గురించి స్వామీజీ భక్తులకు వివరించారు. సంసార జీవితంలో అడ్డంకులను దాటడానికి రామ మంత్రాన్ని ఒక తారక మంత్రంగా చేసుకోమని స్వామీజీ బోధన చేసేవారు. స్వామీజీ తన భక్తులపై తన కృపను కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాధాకృష్ణ స్వామీజీ తన శరీరాన్ని విడిచిపెట్టి బాబాలో విలీనం కావడానికి ఉత్తరాయణం శుభదినాల కోసం ఎదురు చేస్తూ ఉన్నప్పుడు జనవరి 14, 1980 ఆయన బాబాలో విలీనం కావడానికి నిర్ణయించిన రోజు. ఆ రోజు ఆయన భక్తులతో కలిసి శ్రీ విష్ణు సహస్రనామం మరియు ఓం నమో నారాయణ జపించారు. ఆయన చివరి క్షణం వరకు స్పృహలో ఉండి జనవరి 14, 1980 రాత్రి మృతదేహాన్ని విడిచిపెట్టారు. మరుసటి రోజు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్తి గౌరవంతో ఆయనకు దహనం జరిగింది. ఈ విధంగా రాధాకృష్ణ స్వామీజీ తన జీవిత పర్యంతం సాయి ప్రచారం కోసం అచంచలమైన భక్తితో సేవను కొనసాగించారు. బాబా యొక్క ఇతర తీవ్రమైన భక్తుల చిత్రాలతో పాటు ఆయన చిత్రపటాన్ని కూడా సమాధి మందిరంలో ఉంచారు. సాయి భక్తుడైన శ్రీ రాధాకృష్ణ స్వామీజీ గారి కోసం కొన్ని విషయాలు. బాబా గారి అనుగ్రహంతో మరెన్నో విషయాలు మరొక వీడియోలో మరొక భక్తుని కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.